ఒకటి నోట్సు, 2 పెన్ను. మనం ఎగ్జామినేషన్లో ఏమైతే నోట్స్లో రాస్తామో ఆ నోట్స్లో మనం రాసుకుంటే మంచిది, మార్జిన్స్ అవి ఇవి పెట్టుకొని. ఓకే, ఒకటి అలవాటు కావాలి. 2 పెన్ను. ఏ పెన్నుతో నువ్వు ఎగ్జామ్ రాస్తామనుకుంటున్నారో ఆ పెన్నుతోనే ఇప్పుడు రాయడానికి ప్రయత్నం చేయండి, క్లాస్ నోట్స్ కూడా. ఆ పెన్ను మనకి అక్వెంటెన్స్ రావాలి. ఇప్పుడు ఒక పెన్ను రాసి మళ్ళీ అప్పుడు ఒక పెన్ను మార్చి ఇవన్నీ కార్యక్రమాలు చేయొద్దు. ఆ కంపెనీ, ఒక కంపెనీని ఎంచుకుంటే ఆ కంపెనీ పెన్నునే వాడటానికి ప్రయత్నం చేయండి. రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్. ఆల్వేస్ మెయింటైన్ మార్జిన్ ఇన్ ద క్లాస్ నోట్స్. మీరు చేయవలసింది ఏంటంటే జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ సిలబస్ వైజ్ సబ్జెక్ట్ మొత్తాన్ని మనము మైండ్లోకి పెట్టుకోవాలి. మైండ్లో పెట్టుకోవడం అని అంటే అది చదువుతున్నంత సేపు మాత్రమే మనకు గుర్తుంటుంది. బీ క్లియర్ ప్లీజ్. అది చదువుతున్నంతసేపు మాత్రమే మనకు గుర్తుంటుంది. ఇప్పుడు గ్లూక్మెన్ మనం చదివాము కాబట్టి గుర్తుంది, జేమ్స్ స్కాట్ చదివాము కాబట్టి గుర్తుంది. అది నువ్వు పుస్తకం మూసేస్తే కూడా అది నీకు గుర్తుండే విధంగా రావాలి అని అంటే సిలబస్ మొత్తాన్ని ఫస్ట్ పాయింట్ బై పాయింట్ ఓకే, దీంట్లో పొలిటికల్ ఆంథ్రపాలజీ ఉంది, పొలిటికల్ ఆంథ్రపాలజీలో మనము ఈ కాన్సెప్ట్స్ పవర్ అంటే ఏంటి, అథారిటీ అంటే ఏంటి, లెజిటిమసీ అంటే ఏంటో చదువుతున్నాము, తర్వాత శాంక్షన్స్ ఏంటో చూస్తున్నాము, జస్టిస్ ఎలా ఉందో సింపుల్ సొసైటీలో చూస్తున్నాము, లా ఎలా ఉందో చూస్తున్నాము, ప్రిమిటివ్ లాకి మోడర్న్ లాకి డిఫరెన్స్లు ఏంటో చూస్తున్నాము. అంత టీచర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చదువుతున్నారు, ఐఎమ్ గివింగ్ టైం. కానీ జనరల్గా అందరూ చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే అలా చదివి ఇలా వదిలేస్తాం. మనము మన ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నా యొక్క ఉపయోగం మీకు ఎప్పుడు ఉంటుంది అని అంటే సిలబస్ మొత్తం అంతా విన్న తర్వాత, మొత్తం మీకు వచ్చిన తర్వాత అప్పుడు నన్ను ఉపయోగించుకోండి. ఎలా ఉపయోగించాలి అని అంటే దీని మీద మనం పర్ఫెక్షన్ తేవాలి. పర్ఫెక్షన్ ఎంతలా తేవాలి అని అంటే ఎగ్జామినరు ఎలాంటి క్వశ్చన్ ఒక చాప్టర్లో ఇవ్వబోతున్నాడో కూడా చెప్పేటువంటి స్థాయికి నువ్వు వెళ్ళాలి. అంత పర్ఫెక్షన్ రావాలి అని అంటే ఎగ్జామ్స్ రాయాలి, నీకు ఈ పాయింట్స్ అన్నీ గుర్తుకు రావాలి. తర్వాత లేటెస్ట్గా జరిగేటువంటి ఇష్యూస్ ఎగ్జామినేషన్ ముందు మనకు కొన్ని అనిపిస్తూ ఉంటాయి, ఇది చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నేను చెప్తుంటాను, నువ్వు అసలే చదవకపోతే అయ్యేం చదువుతావు అప్పుడు. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ సిలబస్లో మనం ఏమేమైతే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నామో వాటన్నిటినీ బాగా అవకాశం బట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ నా దగ్గర నుంచి వినాలి మరలా, లేదా మీరు గ్రూపులుగా తయారై దాన్ని చదవాలి. ఇంకా వేరే పరమార్థం ఇక్కడ సీక్రసీ ఏంటి లేదు. ఇక్కడ ఎవరైతే గమ్మేసుకొని కుర్చీకి అంటుకొని కూర్చొని దాన్ని చదివి మీరు తెచ్చుకుంటారో, మనకి ఆల్రెడీ 175, 250 తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొక పేపర్ 2లో 175, 250 తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 351లో 360 ఎలా వచ్చాయి కదా, ఇదే క్లాసులో విన్నారు కదా వాళ్ళు.